ఇది మా అమ్మ వాళ్ళ తోట ఎడ్జ్ అండి. జిందా తిలిస్మార్ చెట్లు అటువైపు ఉన్నాయి. ఇది ఇటువైపు ఎడ్జ్ అనమాట, బార్డర్. చెట్టు చూడండి ఎండిపోయింది కోవిడ్ వల్ల. వేప చెట్లు అన్నీ ఇలాగే అయ్యాయి. ఇప్పుడు కొంచెం కొంచెం చిగురిస్తుంది. అది సీతాఫల చెట్టు అండి, బాగా వస్తుంది. ఇది ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి సీతాఫల చెట్లు, చాలా బాగా కాస్తాయండి. మొన్నటి వరకు కాస్తున్నాయి, ఇప్పుడు ఇంకా కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా లైట్గా. ఇక్కడ చూసాను, ఇదిగోండి ఇంత కిందికి ఇలా ఉన్నాయి. బాగా వస్తుందండి పెద్దగా. ఇదంతా జామ తోట. ఇది ఉసిరి చెట్టు అండి, చెప్పాను కదా మా మమ్మీ పెట్టినవి ఇంకొన్నాయని. ఇది ఉసిరి చెట్టు, కాయలు కూడా కాసింది. మా అక్క వచ్చిన రోజు తెంపిన ఉండే. ఇది నిమ్మ చెట్టు, నిమ్మకాయలు ఉన్నాయి. కింది వైపు కూడా ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట. నిమ్మ చెట్టు చాలా ముళ్ళు ఉంటాయండి నిమ్మ చెట్టుకి. అసలు దీన్ని కట్ చేయడమే అవ్వదు, అయినా కూడా కట్ చేసిండ్రు. చాలా దుడ్డుగా అయినాయి చూడండి, చేతిలో అసలు పట్టట్లేదు. ఉసిరి చెట్టు, నిమ్మ చెట్టు. మా అమ్మ వాళ్ళకి టీ తెచ్చాను, టీవీ గిన్నెలు వాళ్ళు తాగుతారని టీ తెచ్చాను. పొద్దున వచ్చారు కదా. వేప చెట్టు అండి, ఇది కూడా అలాగే అయ్యింది, ఎండిపోయింది. మంచిగా అవుతుంది ఇప్పుడు. ఇదిగోండి ఇటువైపు బార్డరు, అన్ని జామ చెట్లు. నేను నడుస్తూ వెళ్తున్నాను. ఇదిగో మా మమ్మీ జామకాయలు తెంపిరు ఇందాకే, ఇంకా తెంపుతూనే ఉన్నారు. ఉసిరి చెట్టు అండి ఇంకోటి, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి చూడండి. పోయింది. చూడండి జామకాయలు తెంపారు ఇలాగా. అంజయ్య తీసుకెళ్ళిపోతాడు ఈ మండలు పైన పెట్టడానికి. వాళ్ళు అట్లా పైన షెట్ వేసుకుంటారండి. ఇక్కడ దోమలు ఉంటాయి బాగా, దోమలు కరవద్దని షెట్ వేసుకుంటారు. మా శిల్ప అటువైపు ఉంది. ఇక్కడ ఒక బ్యాగు, 2 బ్యాగులు ఉన్నాయి ఇక్కడ. అంజయ్య పోయడానికి వెళ్ళిండు ఆల్రెడీ. ఇంటి దగ్గర వస్తారు. ఇదిగో మా కుక్కలండి. యాక్చువల్లీ ఇందులో మాదొకటే కుక్క, రాము అని ఉన్నాడు కదా వీడు. ఇది రాము. మా బావ వాళ్ళు పెంచి చిన్న బేబీని తెచ్చుకున్నారు. వాళ్ళు పెంచుకొని వాళ్ళు బయటికి వెళ్తే ఇది ఏడుస్తుందంట. బాగా అలవాటు అయిపోయింది కదా, వాళ్ళు స్నానం చేయిస్తుండే, అంతా బాగా కేర్ చేస్తుండే. వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్తే, వాళ్ళు ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇది ఏడుస్తుందంట. ఇది ఏడుస్తుంది, ఇంట్లో పెట్టిపోతున్నారు వాళ్ళు అని చెప్పి, ఇబ్బంది అవుతుందని చెప్పి పెద్దగా అయిపోయిందని తీసుకొచ్చి మా దగ్గర వదిలేసిపోయారు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి దీని ఫ్రెండ్షిప్, ఎన్ని కుక్కలు వస్తాయంటే దీని ఫ్రెండ్షిప్ కోసం. ఇదిగో ఈ కుక్క ఇంకా చాలా ఉంటాయండి. అటువైపు ఒక ఆమె కుక్కలు పెంచుకుంటుంది. ఎందుకు పెంచుతుందో తెలీదు. ఎందుకు చేస్తున్నావమ్మా అంటే నాకు సేవ ఇష్టం అంటది. కానీ ఆమెను చూస్తే అంత జెన్యూన్ అనిపించదు. అది సీతాఫల చెట్టు. ఆమెను చూస్తే అంత జెన్యూన్ అనిపించదు. ఆమె ఏదో అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఆమె అంత సేవ చేసే అంత డబ్బులు ఉన్నట్టు కూడా అనిపించదు. ఆమె ఎవరో చేయిస్తున్నారు నాతో అని కూడా చెప్పదు. ఆమె నేనే చేస్తున్నా, నేనే చేసుకుంటున్నా అని చెప్తుంది. అంటే ఆమె అంత డబ్బులు ఉన్నట్టు అనిపించదు. ఆమె నిజంగా సేవనే చేస్తున్నట్టు అనిపించదు. అంటే ఏమో చేస్తున్నారు వాళ్ళు, మరి మెడికల్గా ఏమైనా చేస్తున్నారా,
తెలీదు. ఏదైనా ఇలాగే ఉంటాయి కదా రీసెర్చెస్ కోసం అలా పెంచి అక్కడికి పంపిస్తుందా తెలీదు. ఒక 100 పైనే ఉంటాయండి కుక్కలన్నీ. ఒక షెడ్ లాగా కట్టి దాంట్లో పెట్టేసిర్రు. అసలు అవైతే ఎంత అరుస్తాయో, మనిషి కనిపించిరంటే మస్తు అరుస్తాయి. వాటికి ఒకటే టైం ఫుడ్ పెడుతుంది ఆమె వచ్చి. ఒకసారి మేము దసరా బతుకమ్మకి పువ్వు తెచ్చుకోవడానికని వెళ్ళినాము. గురుగు పువ్వు, ఉప్పు పువ్వు ఉంటాయి కదా, అవి తెచ్చుకోవడానికని అటువైపు నుంచి వెళ్ళినాం అనమాట. వెళ్ళేసరికి అన్నం వండింది, ఆరబెడుతుంది. శిల్పా इधर जाम नहीं सही नहीं थोड़ा शिल्पा लेके जाओ थोड़ा मोटा मोटा है. ఇంత పెద్ద ఉంది చూడండి, వదిలేసారు, మర్చిపోయినట్టున్నారు, చూసుకోలేదు. उधर बड़ा बस्ता है, अंजय को बोलो. उड़ता उनको उड़ता थोड़ा ही. పొద్దున్నే అందరు స్నానాలు చేసిర్రండి. పొద్దున్నే అందరూ బోర్ దగ్గరనే కార్తీక స్నానం పారే జలం దగ్గర చేయాలి కదా, అందుకనే బోర్ దగ్గరనే చేస్తాం అందరము. పొద్దున్నే 5 o'clockకి మా అమ్మ, నేను, మా శిల్ప అందరము చేస్తాము అక్కడే. శిల్ప కూడా చేసింది. ఇంకా మాతో ఉంటుంది కదా, మాలాగానే చేస్తుంది ఆమె కూడా. మేమే చేపిస్తాం అట్లా. మాతో ఉన్న వాళ్ళందరూ మాలాగే ఉండాలని మేము అనుకుంటాం. తను ఒక్కొక్కసారి వింటుంది, ఒక్కొక్కసారి వినదు. ఇంకా ఆమె ఇష్టం అని చెప్పి వదిలేస్తాం. ఇది మా తోట అంతా అండి, చాలా పెద్దగా ఉంటుంది. చిన్న చెట్లు అంటారు, అంటే 1 year తేడా అనమాట కింద చెట్లకి ఈ చెట్లకి. ఇది ఉసిరి చెట్టు అండి, నేను పూజ చేశాను కదా అది. ఉసిరి చెట్టు కార్తీక దీపాలు పెట్టాను నేను. ఉసిరి చెట్టు, దీపాలు. ఉసిరి చెట్టు ఇది కొంచెం చిన్న చెట్లు అండి, 1 year చిన్న వాటికంటే. ముందు కింద ఉన్న చెట్ల కంటే ఇదంతా కట్ చేశారు చూడండి. ఒకసారి దున్నాలి, ఒకసారి పాదులు చేయాలి, ఒకసారి ఇక్కడ పైప్స్ ఉంటాయి అన్నమాట, అందుకే ఇక్కడ దున్నరు. ఇక్కడ దున్నితే పైప్స్ అన్నీ కట్ అయిపోతాయి. అది కోస్తారు అక్కడ, గడ్డి కోసే కట్టర్ ఉంది కదా, దాంతో కోస్తారు. ఇది కట్ చేశారు చెట్లని. ఇవి దారి మధ్యలోకి వస్తున్నాయి. కింది వైపు ఉన్న కట్టెల్ని కూడా కట్ చేస్తారు. ఇక్కడ కట్ చేశారు చూడండి. కింది వైపు ఉన్న వాటిని కట్ చేస్తారు, ఎందుకంటే చెట్టు దగ్గరికి వెళ్ళి తెంపడానికి రాదని. కింద నుంచి ఉంటే అది ఇంకా చీదులాగా అయిపోతుంది, అందుకని కింది వైపు అంతా సాఫ్ చేసుకుంటారు. ఇవి తీసేయలేదు, ఇంకా తీస్తారు. అంజయ్య, శిల్ప తర్వాత తీసి అంటు పెట్టేస్తారు. ఇక్కడ కూడా కట్ చేశారు. ఇది వాటర్ యాపిల్ చెట్టు, అది కూడా కట్ చేస్తారు చూడండి. ఇప్పుడు వాటర్ యాపిల్స్ లేవు, ఉన్నప్పుడు చూపిస్తాను మీకు. లేవు కాబట్టి కట్ చేశారు. ఒకసారి ఏ చెట్టు అయినా ఒకసారి కాత కాసిన తర్వాత దానికి కాత, పూత, ఇగురు ఏమి లేనప్పుడు కట్ చేస్తారు. తర్వాత నీళ్లు పెడుతూ ఉంటే, వర్షాలు పడుతూ ఉంటే మళ్ళీ కాత వచ్చేస్తుంది. అప్పుడు మంచిగా వస్తుంది అనమాట. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇగురు వస్తుంది కదా,
అప్పుడు మంచిగా కాస్తుంది. ఇది మామిడి చెట్లు, ఇదొక లైన్, ఇదొక లైన్, అదొక లైన్, మొత్తం 3 లైన్లు. అన్ని రకాల చెట్లు పెట్టింది ఇందులో. మామిడి చెట్లలో, మామిడి పళ్ళలో చాలా రకాలు ఉంటాయి కదా, అలా అన్ని రకాలు పెట్టింది. 2, 3 చెట్లు. ఇవి టమాటో చెట్లు 4 ఫీట్ ఉన్నాయి, నా అంత హైట్ ఉన్నాయి ఇవి. ఇదిగోండి ఎంత హైట్ ఉంది చూడండి, ఇంత పెద్దగా అయ్యాయి ఇవి. ఇప్పుడు పూత పడుతున్నాయి, చాలా పెద్దగా అయ్యాయి బంతిపూలు. దీంట్లో బీట్రూట్ కూడా వేశారు మా అన్నయ్య. బీట్రూట్ ఎప్పుడైతుందో తెలీదు. బీట్రూట్ కొంచెం అంత బాగాలేదు, తెప్పేటప్పుడు చూడాలి. ఈ పింక్ కలర్ ఉన్నాయి కదా స్టెమ్, పింక్ కలర్ స్టెమ్ది బీట్రూట్ అనమాట. ఇది ఇంకో వాటర్ యాపిల్ చెట్టు. ఇవన్నీ మామిడి చెట్లు. ఇది శామకూర అండి, అంటే శామగడ్డ అయ్యేది కాదు, శామకూర. అంటే దీన్ని ఇలాగే కట్ చేసుకొని వండుకోవచ్చు అనమాట, పప్పులో వేసుకోవచ్చు. శామకూర అంటారు. మనము పంతులకి ఎప్పుడైనా సాయుధ్యం ఇస్తాం కదా, స్వయం పాకం సాయుధ్యం, అప్పుడు అది కూడా ఇవ్వచ్చు. శామగడ్డ అయినా ఇవ్వాలి, లేదంటే శామకూర అయినా ఇవ్వాలి. 2 ఉంటే 2 ఇవ్వచ్చు. మొన్న పంతులు గారు వచ్చారు కదా, ద్వాదశి రోజు మేము ఇచ్చామన్నమాట. ఇది మునగ చెట్టు అండి, ఇది కూడా అంతే. కాతగాయంగానే సీజన్ అయిపోయిందంటే కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్ని మొక్కలు వచ్చేస్తాయి దానికే, బాగా కాస్తుంది. చాలా వీక్ స్టెమ్, పైనకి వెళ్ళిపోతుంది. ఇలా దింపడానికి కిందికి లాగేసరికి ఇరిగిపోతుంది. ఇది పనస చెట్టు, వర్షానికి ఇరిగిపోయింది, కూలిపోయింది. ఈ మొదలు మాత్రం మిగిలింది, ఇప్పుడు మళ్ళీ ఎగిరిస్తుంది. ఇవి ఉసిరికాయలు, చాలా పుల్లగా ఉంటాయి. చిన్న ఉసిరి అంటారు, పైన చూసింది పెద్ద ఉసిరి కదా. ఇవి చాలా గుత్తులుగా కాస్తాయండి. చూడండి, గుత్తులుగా. ఇవి డైరెక్ట్గా తినొచ్చు, ఉప్పు కారం వేసుకొని తినొచ్చు, లేదంటే డీప్ ఫ్రై, లేదంటే ఫ్రై, జస్ట్ ఫ్రై చేసుకొని చట్నీ చేసుకొని తినొచ్చు. చాలా పుల్లగా ఉంటాయి, చాలా ఎక్కువ కాసాయండి. ఎంత బాగున్నాయో చూడండి, ఎంత పెద్దగా ఉంది చూడండి. చేతిలో మోసుకుంటుంది కానీ షేప్ అవుట్ అవుతుందంటే అంత పెద్దగా ఉంది. ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయ అంత ఉంది, చిన్న ఉసిరికాయ అయినా కూడా పెద్ద ఉసిరికాయ అంత ఉంది. ఇది పైప్ అండి, దీనికి హోల్స్ ఉంటాయి. మా మమ్మీకి ఇదిగోండి అట్లా హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ నుంచి వాటర్ బయటికి చిమ్ముతుంది అన్నమాట. అయితే ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ తిరగడానికి మా మమ్మీ ఇలా మా డాడీ పేరు రాసింది, GAR అని, గంట అంజిరెడ్డి అని. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ తిరగడానికి అలా రాసింది. ఇది ఇలా పరిచి పెడతారు, దీనికి మోటార్కి అటాచ్ చేస్తారు. ఇంకా 2 సైడ్స్ నీళ్లు పారిపోతాయి అన్నమాట. ఇదేమో డ్రిప్ది. ఎప్పుడైనా డ్రిప్లో జామ్ అయింది, ఏమన్నా చెత్త వచ్చేసింది, వాటర్ రావట్లేదు అన్నప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే ఇది పోస్తుంది అనమాట. అక్కడ అందులో ఉన్న కచరా అంతా ఇందులోంచి బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండి శామకూర, శామగడ్డ, అది శామకూరది గడ్డ. ఇలా ఉంటుంది ఇది. ఇది మట్టిలోకి పెట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడ కూడా అవుతుంది. అయితే ఇది ఇక్కడ వచ్చిందని తీసేసి ఉంటారు నాకు తెలిసి, దారిలోకి వస్తుందని. వీళ్ళు దున్నుతూ ఉంటారు కదా, ఆ దున్నడంలో వచ్చేసి ఉంటుంది. చూస్తారు కదా, వాటర్ యాపిల్, మామిడి చెట్లు,
మునగ చెట్టు. ఇది సీతాఫలాలండి. 2-3 ఇయర్స్ బ్యాక్ పెట్టారు. ఇది ఇంకా కాలేదు, అంటే ఇది మెల్లిగా మొలిచినట్టుంది. అదే మొలిచినట్టుంది, పెట్టింది కానట్టుంది. అవేమో పెట్టినాయండి, బాగా కాసినాయి ఈసారి. ఇవి జామ చెట్లు. నడిమి కట్ట అంటాం మేము, అంటే ఇది మిడిల్లో ఉంటుంది. ఇందాక మనం చూసింది పైన ఉన్నది అది, అంటే కొంచెం భూమి ఇట్లా హైట్గా ఉంటుంది కదా, స్లాంట్గా, అట్లా అది కొంచెం హైట్ ఉంటుందన్నమాట. ఇది కొంచెం మీడియం అనమాట. అది కిందిది ఇంకొంచెం ఇంకా కిందికి అనమాట. దానివల్ల మేము పైన కట్ట, మధ్యలో కట్ట, కింది కట్ట అంటాం. ఇది వాటర్ యాపిల్ అండి. దీనికి కూడా పక్షులు వచ్చి తినేస్తున్నాయి, కింద పడేస్తున్నాయి. అవేంటి పాడావులు అంటారు, గబ్బిలాలేనా ఏమో నాకు ఐడియా లేదు. పాడావులు అంటారు. అవి వచ్చి ఎత్తుకొని పోతాయి అన్నమాట, వాటర్ యాపిల్ కానీ జామకాయలు కానీ. ఇంకా మనకు ఉంచకుండా ఎత్తుకొని పోతాయి. అందుకనే మమ్మీ అట్లా జాలి వేయడానికి చూశారు. ఇదంతా జామ తోటనే. ఇది మల్బరీ చెట్టు. ఇదిగోండి మల్బరీస్ ఉన్నాయి, కనపడుతున్నాయి కదా, పింక్. అవి ఇంకా డార్క్ అవుతాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇలా ఇంకా డార్క్ అవుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు కూడా తినొచ్చు. ఇందాక చూపించాం కదా ఉసిరికాయలు, అవి కూడా తినొచ్చు షుగర్ పేషెంట్స్. చిన్న ఉసిరి అవి కూడా తినొచ్చు. వాటర్ యాపిల్ కూడా షుగర్ పేషెంట్స్ తినొచ్చు. ఇవన్నీ మైల్డ్ స్వీట్ ఉంటాయి అన్నమాట, లైట్ స్వీట్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏం కాదు, తినొచ్చు. పైగా ప్రోటీన్స్, విటమిన్స్ కూడా వస్తాయి. విటమిన్ సి అవన్నీ వస్తాయి. అంతా జామ తోట అండి. ఇప్పుడు మనం మారేడు చెట్టు దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ మా శివయ్య ఉన్నాడు. పొద్దున వచ్చి పూజ చేశాను ఇక్కడ. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, దీపాలు వెలుగుతున్నాయి. ఇంకా పూజ ఆకులన్నీ వెళ్ళిపోయాయి గాలికి. కార్తీక దామోదరుడు, పార్థివలింగం, శివసాల గ్రామం, విష్ణుసాల గ్రామం, శ్రీశైల మల్లికార్జున స్వామి, నందీశ్వరుడు, కార్తీక దీపాలు, నిర్మాల్యం తీసి ఇక్కడే పెట్టాము. ఇది అండి మారేడు చెట్టు, నీలగిరి తోట పక్కన వాళ్ళది. జామకాయలు తెంపుకోవడానికి వాళ్ళు వస్తుండే. వాళ్ళు కచ్చివే తీసుకొని, కచ్చివేమో వెయిట్ చేయించుకుంటారు. పండ్లన్నీ ఫ్రీగా తీసుకెళ్తారనమాట. 30 రూపీస్ కేజీ అండి, చాలా తక్కువ. కానీ ఏం చేస్తాం, అన్నీ మా అమ్మాయి తెంపి పంపలేదు కదా, ఇంకందుకనే ఎవరెన్ని తీసుకెళ్తే తీసుకెళ్ళనిలే అనుకుంటుంది. అయినా కూడా వాళ్ళు రావట్లేదు.
చిత్తల చెట్టు అండి ఇక్కడ. ఇది ఎప్పుడో మేము చిన్నప్పటి నుంచి ఉన్నాయండి ఈ చిత్తల చెట్లు ఇవన్నీ. సీతాఫల వృక్షం. మేము వాడుక భాషలో చిత్తల చెట్టు అంటాం. అది తెలంగాణ కదా, ఇలాగే వస్తుంది మాకు. అంజిరెడ్డి ఆర్చిడ్స్ అని ఉంటుందండి మ్యాప్లో. గంట అంజిరెడ్డి ఆర్చిడ్స్ మ్యాప్లో కొడితే మీకు కనపడుతుందండి మా తోట ఎక్కడ ఉందనేది. తుమ్మలూరు విలేజ్. ఇది ఇంకో మునగ చెట్టు అండి. తుమ్మలూరు విలేజ్, మహేశ్వరం మండల్, రంగారెడ్డి జిల్లా. ఇవాళ కార్తీక పౌర్ణమి కదా. ఇక్కడ మహేశ్వరం దగ్గర దత్తాశ్రమం ఉంటుంది. మహేశ్వరం గేట్ దగ్గర ఆయిల్ మిల్ ఉంటుంది. ఆయిల్ మిల్కి ఆపోజిట్గా దత్తాశ్రమం అని ఉంటుంది. అక్కడికి వెళ్దామని అనుకున్నాము. మా అమ్మ వాళ్ళు జామకాయలు పేరుస్తున్నారు. ఇది వేప చెట్టు అండి. మా చిన్నప్పటి నుంచి ఉంది ఇది కూడా. చింత చెట్టు అండి. ఇది మా చిన్నప్పటి నుంచి ఉందండి. అప్పుడు చిన్నగా ఉండింది, ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది, అంతే తేడా. కాత లేదు, పూత లేదు. ఇది కరేపాకు చెట్టు. ఇది మా బోరు. మా మమ్మీ వేయించిన ఫస్ట్ బోరు. మా మమ్మీ ఏమైందంటే, మేము చిన్నప్పుడు వాళ్ళు సపరేట్ అవుతారు కదా మా నాన్నమ్మ నుంచి. సపరేట్ అయ్యాక అంటే మా నాన్నకి ఇంకో తమ్ముడు ఉన్నాడు. అతను ఏం పని చేయకపోతుండే, ఇంకా పైగా మా మమ్మీని తిడుతుండే అనమాట. తన పెళ్ళి అయినాక వాళ్ళు సపరేట్ అయిపోయారు. సపరేట్ అయినప్పుడు మా మమ్మీ ఏం చేయాలో తెలియక బయట కూలి పనికి వెళ్ళింది. కూలి పని కూడా అయిపోయాక ఎట్లా చేస్తాము, ఇన్ని రోజులు ఇట్లా కాదు అని చెప్పి తర్వాత మిషన్ నేర్చుకుంది. ఆ తర్వాత షాప్ పెట్టింది, కిరాణా షాపు. కిరాణా షాప్ పెడితే మా నాన్నకి లెక్కలు సరిగ్గా తెలియక ఎక్కువ తక్కువ ఇచ్చేస్తున్నాడు వాళ్ళకి డబ్బులు. ఒకరోజు ఏమైందంటే, ఒకతను మా ఊరతనే ఒకతను ఆడుకునే నోట్స్ ఉంటాయి కదా, పిల్లలు ఆడుకునే నోట్స్, ఆ నోట్ తీసుకొచ్చి, ఫేక్ నోట్ తీసుకొచ్చి ఇచ్చి తనకు కావాల్సిన ఏవో తీసుకెళ్ళిపోయాడు అనమాట. మా మమ్మీ వచ్చి చూసిన తర్వాత, ఏంటి నోట్ ఉంది, ఏంటి ఇట్లుంది, ఇది ఎవరు తీసుకున్నారు అంటే, నేనే తీసుకున్నా, ఆయన ఇచ్చిండు అని చెప్పిండు. ఇంక తెలివి లేదు, ఇట్లనే చేస్తున్నాడని మా మమ్మీ షాప్ కూడా తీసేసింది. ఆ తర్వాత ఇక్కడ బోర్ వేయించింది అనమాట. నేను చెప్పాను కదా మొన్న శ్రీను బాబాయ్ వచ్చి చూసి, శ్రీనివాస్ సేటు ఇప్పుడు చనిపోయిండు. తను మొన్నే 1 month అయింది తను చనిపోయిండు. ఇప్పుడు అతను ఉన్నప్పుడు అతను వచ్చి ఇక్కడ బోర్ పాయింట్ చూసిండు అనమాట. ఇక్కడ నీళ్ళు వస్తాయమ్మా మీకు వేయండి అని. అప్పుడు ఇక్కడ బోర్ వేయించింది మా మమ్మీ. చూడండి, ఇక్కడ బోర్ వేయించింది. ఇది ఎర్రజామకాయలు. ఇది ఉయ్యాల. నేను ఇందాక ఉయ్యాల పైన కూర్చున్నాను. ఇది మా పెద్ద మామిడి చెట్టు, చిన్నప్పుడు మేమే పెట్టాము. అరటి చెట్టు, ఇలాచీ చెట్టు, యాపిల్ చెట్టు. ఇది ఒక ముస్లిం ఆయన ఇచ్చాడు మాకు. ఇక్కడ మండి ఇరిగిపోయింది. ఇది ముస్లిం ఆయన పైనుంచి పైపు లాగినట్టున్నారు, మండి ఇరిగిపోయింది. గుచ్చుదాం, వస్తుంది. నీళ్ళు పట్టారు ఇందాక, లాగినట్టున్నారు, మండి ఇరిగిపోయింది. ఇది ఒక ముస్లిం ఆయన ఇచ్చారు. ఇది ఇట్లా పార్షల్ ఎండలో ఉండాలని. అక్కడ ఉన్నది శామగడ్డ అండి, శామ కూర కాదు, ఇది శామగడ్డ. అది లైట్ పింక్ స్టెమ్ ఉంటుంది, ఇది వైట్ స్టెమ్ ఉంటుంది. ఇక్కడ జామ చెట్టు అదే మొలిచింది. అది కరేపాకు చెట్టు.
ఇక్కడ నేరేడు చెట్టు కూడా ఉండేది, అయితే బోర్లోకి వెళ్ళి వేర్లన్నీ బోర్ని పట్టేస్తున్నాయి, ఇబ్బంది అవుతుందని తీసేశారు. ఇది మా ఇలాచి చెట్టు, ఇది కూడా ముస్లిం అతనే ఇచ్చారు. అది అరటి చెట్టు. మా చిన్నప్పుడు మా అమ్మ ఇక్కడ పక్క తోటలో ఒక మొలక తీసుకొచ్చి పెడితే అవి వెళ్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. అలాగా ఇది మంచే, ఇంతకుముందు బాగుండేది, ఇప్పుడు మేము రావట్లేదు కదా. మేము వస్తే ఇదంతా బాగా క్లీన్ చేసి అంతా ఇక్కడే ఉంటాం అనమాట ఎక్కువ. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ దోమలు ఎక్కువైపోయినాయి అనమాట, కిందికి ఎక్కువ. అంటే ఈ చెట్లు పెద్దగా అయినాయి కదా, ఇవి పెద్దగా అవడం వల్ల చీకటి ఎక్కువైపోయింది, గాలి ఎక్కువ రావట్లేదు, అందుకని దోమలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువ రావట్లేదు మేము కూడా. మేము ఇంటి పక్కనే ఉన్న నేరేడు చెట్టు దగ్గరే ఎక్కువ కూర్చుంటాం. ఇదంతా నీట్గా ఉండేది. అప్పుడు లాక్డౌన్లో 3 months ఇక్కడే ఉన్నాం మేము. ఇక్కడే వంట చేసుకునేది, ఇక్కడ అందులో అది పైన హట్ లాగా ఉండేది, దాంట్లో సామాన్ పెట్టుకునేది, ఇక్కడే పడుకునేది డే అంతా. అసలు లాక్డౌన్లో మా లైఫ్ అంతా అమేజింగ్గా గడిచిపోయిందండి. అందరు ఎలా గడిపారో నాకు తెలీదు. మేము విలేజ్కి వచ్చేసాము. ఇక్కడికి వచ్చి ఇంకా రోజు కార్ తీసుకొని ఇక్కడికి రావడము. అప్పుడు తోట చాలా చిన్నగా ఉండింది, అయితే జామకాయలు తెంపాలి కదా అని పొద్దున్నే 6 వరకు వచ్చేసేది ఇక్కడికి. రోజు అలా వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంక ఇక్కడే ఉన్నాం అనమాట. కారులో అన్ని సామాన్లు తెచ్చుకొని ఇక్కడే ఉన్నాము. 3 months కంప్లీట్గా ఇక్కడే ఉన్నాము. అప్పుడు మా డైలీ రొటీన్ ఏంటంటే పొద్దున్న లేవగానే మొహాలు కడుక్కోవాలి, తోటలోకి వచ్చి జామకాయలు తెంపాలి. తోట మొత్తం కింద నుంచి పై వరకు మొత్తం తిరగాలండి. ఎంతమంది ఉండేదంటే అప్పుడు మా అక్క, నేను, మా అన్నయ్య, మా మమ్మీ, డాడీ, మా పని వాళ్ళు. ఇంకా అప్పుడు శిల్ప లేదు, ఇంకా వేరే పని వాళ్ళు ఉండేది, ఇస్మాల్ అని ఉండేది ఆటో ఆయన, ఇంకా వేరే పని వాళ్ళ జంగయ్య అని ఉండేది. ఇట్లా ఉండేదన్నమాట. నత్తి జంగయ్య, ఆయనకు నత్తి ఉండేది, నత్తి జంగయ్య అంటారు ఆయనని. ఆయన ఉండేది. ఇంకా వాళ్ళందరం ఇక్కడే ఉండేదండి. వాళ్ళేమో ఊరికి వెళ్ళి వచ్చేవాళ్ళు, ఇక్కడే పక్కనే ఊరు మాది. మేము కూడా అక్కడే ఉండేది, కానీ మమ్మీకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడే ఇల్లు కట్టేసుకున్నాం అనమాట. ఇంకా అప్పుడు ఇల్లు కూడా లేదనమాట ఆ 3 months ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు. సెకండ్ లాక్డౌన్ అప్పుడు ఇల్లు కట్టినాము. ఇది సీతాఫల చెట్టు అండి. అప్పుడు మా డైలీ రొటీన్ ఏంటంటే పొద్దున్న లేవాలి, జామకాయలు తెంపాలి. పొద్దున్న లేచినప్పుడు ఎవరో ఒకరు కొంచెం టీ పెట్టుకొని వస్తారు, మిగతా వాళ్ళు జామకాయలు తెంపుతూ ఉండాలి. టీ తాగిన తర్వాత మధ్యలోనే జామకాయలు తెంపుతూనే టీ తాగేసి జామకాయలు తెంపాలి. పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ప్లేట్లు అవన్నీ తీసుకెళ్లే వాళ్ళు అనమాట. ఇంకా మా పిల్లలు, మా అక్క పిల్లలు, నా పిల్లవాడు, వీళ్ళంతా మాకు హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. ఇంకా జామకాయలు తెంపిన తర్వాత అందరం వెళ్ళి స్విమ్మింగ్ చేసేది. ఇందాక చూపించాను కదా, అది వేరే వీడియోలో చూపించాను. వాటర్ స్విమ్మింగ్ పూల్ టైప్ చేసింది మా మమ్మీ, గుంత అంటాము. ఆ గుంతలో దిగి స్నానం చేసేవాళ్ళం. 2 hours స్విమ్మింగ్ చేసేవాళ్ళం. 2 hours స్విమ్మింగ్ చేసిన తర్వాత మళ్ళీ బాగా ఆకలేసేది. అంటే ఆల్రెడీ తినే వెళ్ళేవాళ్ళం. ఇంకా జామకాయలు అయిపోగానే మా మమ్మీ వచ్చి ఏమో ఒకటి చేసేది, జొన్న రొట్టెలు చేసేది, మా అక్క కర్రీ చేసేది, అయిపోయేది. ఇది ఇంకో మల్బరీ చెట్టు అండి. ఇంకా అప్పుడు తినేసి వెళ్ళేవాళ్ళం. జొన్న రొట్టె అయినా ఉప్మా అయినా ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఇంకా తినేసి స్విమ్మింగ్కి వెళ్ళేవాళ్ళము. 2 hours స్విమ్మింగ్ తర్వాత విపరీతంగా ఆకలేసేదండి. ఎంత పికాక్ చూడండి, పికాక్ ఇప్పుడే నా వెనకాల నుంచి జంప్ చేసింది, వెళ్తుంది. చాలా పికాక్స్ ఉంటాయి ఇక్కడ. వెంచర్ ఉంది కదా, అందులో ఎవరు ఉండరు, అందుకనే వాటికి ఎవరు కనిపించొద్దు. ఇప్పుడు నేను వచ్చానని అట్లా వెళ్తుంది. ఏం చెప్తున్నాను, మా అక్క వంట చేసేది, ఇంకా నేను తినేసి స్విమ్మింగ్ చేసేవాళ్ళం. 2 hours స్విమ్మింగ్కే చాలా విపరీతంగా ఆకలి అయిపోయేది. తర్వాత మళ్ళీ అందులో నుంచి వచ్చి మళ్ళీ బయట బోర్ దగ్గర మళ్ళీ స్నానం చేసి, అవి కొంచెం వాటర్ ఆగుతాయి కదా, మళ్ళీ ఏమన్నా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పి మళ్ళీ బోర్ దగ్గర చేసేవాళ్ళం. చేసిన తర్వాత ఇంకెంబడే అసలు కర్రీ అయినా కాకపోయినా అన్నం అయితే సరిపాయి పెట్టుకోవాలి. కారము, మామిడికాయ చట్నీ అన్నా లేకపోతే పచ్చికారం అయినా ఏది ఉంటే అది పెట్టుకోవాలి, తినాలి. కర్రీ అయితే కర్రీ పెట్టుకోవాలి. కర్రీ ఒకవేళ అవ్వలేదు, మనకు ఆకలి అయిపోతుంది, ఇంకా టైం పడుతుంది అన్నా కూడా సరే ఆగొద్దు, తినేసేయాలి. అట్లా ఉంటుండే, అంత ఆకలి వేస్తుండే అప్పుడు. అసలు లాక్డౌన్ టైంలో అందరం స్లిమ్ ఫిట్ అయిపోయామండి. ఇక్కడ ఈ తోట అంతా తిరగడము. ఇప్పుడు చూడండి, ఒక వీడియో చేయడానికి నేను పైనుంచి కిందికి తిరగడానికి
ఇంత టైం పడుతుంది. 30 మినిట్స్ అయిపోయింది. అంటే నేను ఇంకా లైన్ టు లైన్ తిరగలేదు. జస్ట్ ఇంపార్టెంట్ చెట్లు ఇక్కడెక్కడ ఉన్నాయి వెరైటీ చెట్లు అవి మాత్రమే చూపిస్తున్నాను మీకు. లైన్ బై లైన్ ఒక్కొక్క చెట్టు లైన్ తిరుగుతూ జామకాయలు తెంపుకుంటూ చెట్టు చుట్టూ తిరుగుతూ లైన్ మొత్తం తిరుగుకుంటూ అన్ని లైన్స్ తిరగాలనేసరికి తోట మొత్తం తిరగాలనేసరికి చాలా టైం పడుతుంది. 11 అయిపోతుండే అందరం తెంపేసరికి. ఇది మునగ చెట్టు అండి. ఇది చెప్పాను కదా, మిలిటరీ అతను ఉండేవాడు, ఆర్మీ అతనికి గవర్నమెంట్ గిఫ్ట్గా ఇచ్చింది పొలంని. ఆ పొలం 7 ఎకరాలు ఎంతో ఉంటుంది. ఆ పొలంలో ఆయన ఇల్లు కట్టుకున్నాడు. మాకు అప్పుడు వర్షం పడితే మేము ఇందులోకే వెళ్ళేవాళ్ళం. మాకు అప్పుడు మామిడి చెట్టు చిన్నగా ఉండిందనమాట. ఇప్పుడు మామిడి చెట్టు పెద్దగా అయింది. ఆ తర్వాత గుడిసె కూడా వేసిరు కదా అక్కడ, అట్లా ఉండే. అప్పుడైతే ఇంకా ఫస్ట్ మందు కానీ ఏమన్నా చెట్లకు వేయడానికి అప్పుడు ఈ చెట్లు లేకుండే అనమాట. మా మమ్మీ అప్పుడు జొన్నలు, మొక్కజొన్నలు, వరిచేను ఇలాంటివి వేస్తుండే. బోర్ వేసిన తర్వాత ఈ తోట పెట్టి ఒక 10 ఇయర్స్ అవుతుంది. నా కొడుకు పుట్టక ముందు పెట్టింది. తెలంగాణ వచ్చింది కదండి. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు మా అన్నయ్యకి పాప పుట్టింది, ఆరాధ్య తన పేరు. ఆ తర్వాత 3 డేస్ తర్వాత మా మమ్మీ తోట స్టార్ట్ చేసింది పెట్టడం. అంటే జూన్ 5కి స్టార్ట్ చేసింది. 2014లో ఈ తోట పెట్టింది. మొక్కలు నాటడం స్టార్ట్ చేసింది అనమాట ఆ రోజు. ఇవి కాగితం పూలు అంటాము. ఇది కంచెలా ఉంటుందని చెప్పి తెచ్చిపెట్టిన, కానీ చాలా ఇబ్బంది అవుతుందంట. అవన్నీ మంటలు ఇక్కడ వచ్చేస్తున్నాయంట. మా అన్నయ్య మొన్న అన్నాడు, ఎందుకు తెచ్చిపెట్టినావు అవన్నీ మన తోటలోకి వచ్చేస్తున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది వాటి వల్ల అని చెప్పిండు. కానీ నేను ఇవి బతుకమ్మకు కూడా పెట్టుకోవచ్చు, మళ్ళీ కంచెలాగా ఉంటుంది కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు మన దాంట్లోకి వచ్చేసి వాళ్ళ బర్రెలను కొడతారు. ఇందులో అన్ని చెట్లన్నీ పాడు చేస్తాయి. వాళ్ళకి ఆవులు బర్రెలు ఉంటాయి, అవన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఆయన గొర్రెలు మేకలు కూడా ఉంటాయి, ఆయన గుళ్ళ ఆయన. అవన్నీ ఇంట్లోకి వచ్చేసి తోటంతా ఖరాబ్ చేస్తాయి. మనం చెట్టు కింద ఏమైనా ఇంపార్టెంట్గా అంటే మనం గుర్తుపెట్టుకొని అక్కడ ఏమైనా వేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మా మమ్మీ పుంటి గింజలు చల్లింది, ఇంకట్లనే ఇప్పుడు ఏవో ఒకటి చల్లుతూనే ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ పుంటిగిల్ల పుంజలు ఉన్నాయి చూడండి. ఇట్లా ఏవో ఒకటి చల్లుతూ ఉంటుంది అనమాట. టమాటా చెట్లు, పచ్చిమిరపకాయలు ఏవో ఒకటి పెడతా ఉంటుంది. అయితే అట్లా పెట్టినప్పుడు అవన్నీ ఆగమైపోతున్నాయి, అవి వచ్చి తొక్కేస్తున్నాయి. ఈ పెద్ద చెట్లను కూడా రాసి అవి గోక్కుంటాయి కదా, అట్లా ఇవి కూడా ఖరాబ్ చేస్తున్నాయి అన్నమాట, ఇరిగిపోతున్నాయి. కాయలన్నీ పచ్చికాయలే తినేస్తాయి. అట్లా అవుతున్నాయి అని చెప్పి అక్కడ అట్లా చెట్లు పెట్టినాం అన్నమాట. అయినా కూడా వస్తున్నారు వాళ్ళు, అయినా కూడా వస్తూనే ఉన్నాయి అవి. జామకాయలు చూడండి ఎట్లయినాయి, ఆగమవుతున్నాయి. రేపు దింపదంట మా మమ్మీ. ఎట్లనో ఏమో, రేపు దింపితే బాగుండు. ఇది సీతాఫల చెట్టు అండి. జామ చెట్టు పోయింది ఇక్కడ, పోతే మా అన్నయ్య ఎక్కడి దగ్గర నుంచో, అంటే ఇక్కడ మొలుస్తాయి కదా జనరల్గా అక్కడిక్కడ, అవి తీసుకొచ్చి పెట్టిండు. బాగా విరిగింది, కాయలు కూడా కాసింది ఈసారి. ఇది చిన్నదే, అంటే ఒక 5 ఇయర్స్ అయిందో లేదో. ఈ చెట్లన్నీ 10 ఇయర్స్. నా కొడుకు కూడా 10 ఇయర్స్. మన సెప్టెంబర్లోనే బర్త్డే అయిపోయింది. 9th సెప్టెంబర్ తన బర్త్డే. 9th సెప్టెంబర్ 2014. ఇదంతా ఇట్లా నీళ్లు పెడతా ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటుందండి. ఇదిగో నీళ్లు పడుతూనే ఉన్నాయి చూడండి, నీళ్లు పెడతా ఉంటే వస్తూనే ఉంటాయి. ఈ మధ్యలో ఇంకా రాదులేండి, వర్షాలు ఆగిపోయినాయి కదా, ఈ మధ్యలో రాదు ఇంకా. ఇది ఒకసారి దున్నేస్తే అయిపోతుంది. ఈ చెట్టు దగ్గరే వస్తూనే ఉంటాయి. ఇది సీతాఫల చెట్టు అండి. సీతాఫలాలు చూడండి ఉన్నాయి, వావ్, పైన ఉన్నాయి. కనపడుతుందా మీకు? అది ఓపెన్ అయింది, అక్కడ కూడా ఉన్నాయి. సీతాఫలం చెట్టు. మా బాబాయ్ మా అమ్మని చాలా కష్టపెట్టాడంటండి చిన్న ఉన్నప్పుడు.
మా మమ్మీకి 10 ఇయర్స్ అప్పుడే పెళ్ళయింది. మా నాన్నకేమో అప్పుడు 20 ఇయర్స్ వరకు ఉన్నాయి. తెలీదు ఏ రీజన్కి పెళ్ళి అవ్వలేదు మా నాన్నకి. అంటే అప్పుడే చేస్తారో తెలీదు. మన రెడ్డిస్ కదా, కొంచెం లేట్గా కూడా చేస్తారు. మా మమ్మీనేమో 10 ఇయర్స్కే చేసిరనమాట. అయితే మా మమ్మీ చిన్నగా ఉందని చెప్పి చాలా ఏడిపించేట ఆయన. మా మమ్మీ అనుకునేది ఆయనను కూడా నేను ఎప్పుడన్నా బెదిరియాలి, నేను ఎప్పుడైనా భయపెట్టియాలి అనుకునేదంట. అయితే మా మమ్మీ ఏం చేయకముందే తను చనిపోయిండు. తనకి క్యాన్సర్ వచ్చి ఉండే, లివర్ పాడైందంట, చనిపోయిండు తనకు ఒక బాబు వేణు అని. వాళ్ళు సిటీలో ఉంటారు. ఆ నీలగిరి తోట వాళ్ళదే ఉండే అనమాట ఆ ప్లేస్. వాళ్ళు అమ్మేసుకొని సిటీలో ఇల్లు కొనుక్కున్నారనమాట. అప్పుడు రియల్ ఎస్టేట్ భూమి అప్పుడే స్టార్ట్ అయింది. అంటే 2012 కంటే ముందు 9-10 అనుకోండి, 9-10 టైంలో అనుకోండి. అప్పుడే ఇల్లు అది అమ్మేసుకొని, పొలం అమ్మేసుకొని 12 lakhsకి అమ్మేసుకున్నారు. ఇప్పుడు మా పొలం వాల్యూ 8 crores వరకు ఉంటుంది. పర్ ఏకర్ 8 crores. వాళ్ళు మాత్రం 12 lakhsకి అమ్మేసుకున్నారు. 4-5 acres ఉంటుందేమో. అమ్మేసుకొని సిటీలో ఇల్లు కొనుక్కున్నారు. 2 ఇల్లులు కొన్నారు. వాటిపైన స్లాబ్స్ వేసిరు మళ్ళీ తర్వాత. అవి రెంట్స్ వస్తున్నాయి. ఒక ఇల్లుకు 25,000, ఒక ఇల్లుకు 25,000, 50,000 అలాగా. అత్త కోడళ్ళు ఇద్దరు పంచుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మా బాబాయ్ ఏం అనుభవించలేదు, అనుభవించే టైంకి చనిపోయినాడు. ఇది పనస చెట్టు అండి. పైన ఒకటి చూపించాను కదా, అది వర్షంకి ఇరిగిపోయింది, కూలిపోయింది. ఇది ఇంకొకటి, ఇది మంచిగా ఉంది, ఇదేం ఇరిగిపోలేదు. కాయలు లేవండి, ఇప్పుడు సీజన్ కాదేమో. ఇది నిమ్మ చెట్టు అండి. నిమ్మకాయలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. పండ్లు మాత్రం 1-2 ఉన్నాయి. నిమ్మ చెట్టు ఇక్కడ 2 ఉన్నాయి. నిమ్మ చెట్టు కింద కాయలు రాలాయి బాగానే. శిల్పకు చెప్పాలి తెంపుకురమ్మని. ఇక్కడ కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. ఇదిగోండి కింద ఉన్నాయి, చాలా మట్టిలో పడిపోయాయి. వాటర్ పట్టినట్టున్నారు నిన్న. మా అంజయ్య ఉన్నాడు కదా, అంజయ్య వాటర్ పడతాడు. పొద్దున ఏం పని చేసి దానికి హెల్ప్ చేసి తర్వాత వాటర్ పడతాడు. చూడండి ఇక్కడంతా దున్ని పెట్టేసిండు మా అన్నయ్య. టమాటో నార వేస్తారంట, బాగా దున్ని పెట్టిండు కదా. ఆ చిన్న ట్రాక్టర్స్తో దున్నిండ్రు. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇది మా మమ్మీ మిషన్. ఇది చిన్న ట్రాక్టర్, మినీ ట్రాక్టర్ అంటారు. అక్కడ మా శిల్ప చీర కట్టిర్రు. అక్కడ ఎవరు వెళ్ళొద్దని కట్టారో మరి ఎట్లనో తెలీదు. ఇది వెంచర్ అండి. శ్రీశైలం హైవేకి ఇది ఫస్ట్ బిట్ అవుతుంది వెంచర్, తర్వాత మా పొలమే. ఇది చూడండి మినీ ట్రాక్టర్, మా మమ్మీ నడిపిస్తారు. దీన్ని చూపిస్తా. ఇది ఉంది కదా, లాగాలి దీన్ని. నాతో అవ్వట్లేదు, చాలా గట్టిగా లాగాలి. లాగిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత దున్నుతారు ఇలాగా. అది ఎర్రమట్టి అండి, 4-5 feet లోపల నుంచి తీసిండు మా అన్నయ్య. అక్కడ గుంత దొవ్వి మట్టి తీసిండు. ఎందుకు తీసిండు అంటే ఇదంట వాటర్లో కలిపి, వాటర్ పేరుకున్నాక ఆ వాటర్ని తీసుకెళ్ళి చెట్లకు స్ప్రే చేయాలంట. స్ప్రే చేస్తే అది ఒక క్రిమి సంహారకం అవుతుందంట. ఇది నేరేడు చెట్టు అండి ఇంకొకటి. అయితే కెమికల్స్ కొట్టొద్దు అని మా అన్నయ్య ఇలా ఆవు పేడ, జీవామృతం, ఆవు అన్నీ
గవ్యాలు తీసుకొచ్చి వాటితో చేస్తాడు, వేపాకుతో చేస్తాడు, వేప గింజలతో చేస్తాడు, ఇలా మట్టితో చేస్తాడు, ఆముదము, పసుపు ఇలాంటివన్నీ ట్రై చేసిండన్ని. ఇది వెంచరు, అది పెద్ద స్తంభము, శ్రీశైలం నుంచి వస్తుంది ఆ లైన్. అది మా దాంట్లో టూ లెగ్స్ ఉంటాయి అనుకుంటా దానివి. మా దాంట్లో 2 లెగ్స్ ఉంటాయి. అయితే ఆ స్తంభం వచ్చినప్పుడు మా ఊర్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, సర్పంచ్, గ్రామ పెద్దలు, వాళ్ళు డబ్బులు ఇచ్చారంట వాళ్ళు అప్పుడు. ఇది మేము చిన్నప్పుడు అంటే నేను స్కూల్ గోయింగ్ టైంలో వచ్చింది ఇది, ఇక్కడ వేసిర్రు. అప్పుడు స్తంభాలు వచ్చినప్పుడు మన ప్లేస్ కొంచెం పోతుంది కదా గవర్నమెంట్, దానికోసమని నష్టపరిహారంగా డబ్బులు ఇచ్చారంట. మా ఊర్లో పెద్దలు ముందుకుంటారు కదా, వాళ్ళే తీసేసుకున్నారు. మాకు తెలియదు, అసలు డబ్బులు వచ్చినట్టు కూడా తెలియదు. ఈ మధ్య మేము ఎంక్వైరీ చేస్తే తెలిసిందనమాట. మాకు అసలు తెలియదు ఇట్లా వేస్తే డబ్బులు ఇస్తారు అని కూడా గవర్నమెంట్. అయితే మా అక్క వాళ్ళ పొలంలో వాళ్ళ ఊర్లో ఇట్లాగే వస్తే వాళ్ళకి ఇచ్చారన్నమాట, 10 lakhs ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళది చిన్న లైను, దానికి 10 lakhs ఇచ్చారు. మా దాంట్లోంచి పెద్ద లైను, ఇంత పెద్ద లైను ఆ టైంలో ఎన్ని ఇచ్చి ఉంటారు చూడండి. మేము స్కూల్ గోయింగ్ టైం అంటే అప్పుడు 4,000కే తులం వచ్చేది, 3-4,000కే. మా అక్క పిల్లప్పుడు 5,000కి తులం. అంటే అప్పుడు ఎన్ని ఇచ్చి ఉంటారు, ఇప్పుడు 78,000కి తులం. ఎన్ని ఇచ్చి ఉంటారు అప్పుడు, అంటే ఎంత గోల్డ్ వచ్చేది, ఎన్ని డబ్బులు వచ్చేవి. వాళ్ళు మాకు మోసం చేశారనమాట మా ఊరు పెద్దలు. మా అమ్మకు అప్పుడు అంతగా తెలీదు, అందుకనే మోసం చేశారు. వరిచేనండి అయ్యింది. నిన్న మిషన్కి కాల్ చేశాము. కాల్ చేస్తే అబ్బాయి అన్నాడు యాచారం సైడ్ వెళ్ళింది ఆంటీ మిషను, ఇప్పుడు రాదు. హార్వెస్టింగ్ మిషన్కి కాల్ చేశాము, ఇప్పుడు రాదు, 2 days టైం పడుతుంది అన్నాడు. చూడండి వరిచేను అంతా అయ్యింది. నెక్స్ట్ ఈ వరిచేను ప్లేస్లో జామ మొక్కలు పెడతారు. మేము అంటు కట్టాం కదా, ఆ మొక్కలన్నీ ఇక్కడ పెడతారు. మీకు పెడతాను, అది కూడా వీడియోలో పెడతాను అంటే ఎలా కట్టాము. ఈ ప్లేస్ అంతా, ఈ వరిచేను ఉన్నదంతా మాదే అనమాట. అక్కడ ఉన్నది నీలగిరి తోట, అలా కాకుండా ఈ ఎల్ షేప్లో ఉన్నదంతా మాదే. ఇలా స్ట్రెయిట్గా వెంచర్ వరకు, మళ్ళీ ఇలా అడ్డంగా వెంచర్ ఎంబడి అట్లా లాస్ట్ వరకు ఇదంతా మాదే అనమాట. మా అమ్మ ఇట్లా ఖాళీగా ఉంటే ఏదో ఒకటి పెడుతుంది, ఆమెకి ఇబ్బంది అవుతుంది మందు చల్లడానికి. ఇవి వరాలు పెట్టాలి చేనేసేటప్పుడు, అప్పుడు ఎవరు రావట్లేదు పని వాళ్ళు, ఆమెకి ఇబ్బంది అవుతుంది. ఈ అంజయ్య ఏమో తనకి వినపడదు కదా, కొన్ని వినిపించినయే చేస్తాడు. అంజీర్ చెట్టు అండి, అంజీర్స్ అయ్యాయి చూడండి, ఫిగ్ ప్లాంట్. తనకేమో వినిపించినయే చేస్తాడు. అందుకని ఇంకా మమ్మీ, మా అన్నయ్య వద్దు అని దీంట్లో కూడా జామ తోటలే పెట్టాలి, జామ చెట్లే పెట్టాలి అని ఇలా అవన్నీ అంటు కట్టించాడు. ఇంకా అప్పుడు మమ్మీకి కొంచెం పని తగ్గుతుంది. ఇంకా అప్పుడు మొత్తం ఒకే టైప్ ఆఫ్ పని ఉంటుంది కాబట్టి ఏమో మరి, ఆమె అయితే ఎప్పుడు ఊరుకోదు ఖాళీగా, కొంచెం పని తగ్గుతుందని మేము ఆలోచించామంతే. ఇది కొబ్బరి చెట్లు అండి, అది సపోటా చెట్లు కూడా ఒక లైన్ ఉంది. ఒక లైన్ అంటే పైనుంచి కింది వరకు, మధ్యకట్టలో పెద్దమ్మ ఉంది కదా, పెద్దమ్మ దగ్గర నుంచి ఇక్కడి వరకు కొబ్బరి చెట్లు. సీతాఫల చెట్టు అండి, ఈ సీతాఫల చెట్లన్నీ మా చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ఇవి తోట పెట్టినా కూడా వాటిని ఏమిటిని తీసేయలేదు మా మమ్మీ. సీతాఫల చెట్లను తీయలేదు, వేప చెట్లను తీయలేదు, ఇలా పెద్ద పెద్దగా ఉన్న వృక్షాలని తీయలేదు మా మమ్మీ, అలాగే ఉంచేసి తోట పెట్టారు. చూడండి సీతాఫలం చెట్టు, దీనికి ఎంత ఏజ్ ఉందంటే నేను చూసినప్పటి నుంచే 38, నాకు 38 years. ఈ చెట్టుకి 38+ ఉన్నాయి. అయితే బాగా కాస్తుందండి, పెద్ద పెద్ద కాయలు కాస్తుంది. ఇది చూడండి దానిమ్మ చెట్టు, ఇదైతే అసలు పెద్దగానే అవ్వట్లేదు. ఇది అది కొబ్బరి చెట్లు పెట్టినప్పుడే పెట్టినాము, పెద్దగా అవ్వట్లేదు, అంటే అవుతుంది అంతకే ఉంటుంది. దానిమ్మ చెట్టు ఇదైతే కాసింది, ఇది ఉంది కదా, ఇదైతే కాసింది, చాలాసార్లు కాసింది. ఇప్పుడు కాయలేదు, కాతలేదు. ఇప్పుడు ఇది కాయలేదు అసలు, చూడాలి.
అటు పక్కన ఉంది చూడండి, వరిచేను పక్కన గ్రీన్ కలర్గా కొంచెం హైట్లో, అది కంది చెట్టు అండి, కంది చేను. దానిపైన ఉన్నది జిందా తిలిస్మాత్, అది వేరే వాళ్ళది జిందా తిలిస్మాత్. ఇదిగోండి శామకూర, ఇది కొంచెం పింకిష్ ఉంటుంది అన్నాను కదా స్టెమ్, ఇదిగోండి ఇది పింక్ స్టెమ్, ఇది కూర అన్నమాట. కొంచెం లైట్ గ్రీన్ ఉంటుంది కదా, లైట్ గ్రీన్ స్టెమ్ ఉంటే అది ఇది. ఇంతకుముందు ఇందులో కొత్తిమీర వేసారండి, కొత్తిమీర చెట్టు, కొత్తిమీర పువ్వు. తీసేసి దున్నేశారు, ఆ పక్కన అది ఉండిపోయింది అలాగా. ఇవి అరటి మొక్కలండి, వాటి దగ్గర పెద్ద చెట్ల దగ్గర వచ్చిన పిలకల్ని ఇక్కడ పెట్టించాడు మా అన్నయ్య. అరటి తోట ఇదంతా అంటు కట్టిన తర్వాత వచ్చిన వేస్ట్ అండి ఇది. అంటు కట్టిన తర్వాత అవి కట్ చేసి అందులో పెట్టారు మట్టిలో, కవర్లలో. అవి పెట్టినప్పుడు వచ్చిన వేస్ట్ అంతా ఇక్కడ వేశారు. ఇవి అంటుకట్టిన ముక్కలు, ఇవి ఒరిజినల్ ప్లేస్లో పెట్టాలి. ఇక్కడ బోర్లు ఉన్నాయి, అంటుకట్టడానికి మాకు 8,000 అయింది. ఫస్ట్ తోట పెట్టినప్పుడు 2 lakhs అయింది మొక్కలకి, ఇప్పుడు 8,000కే మొక్కలన్నీ వచ్చేసాయి. మనీ ప్లాంట్, కొబ్బరి చెట్టు చూడండి, మనీ ప్లాంట్ ఎంత బలంగా ఉందో. వాటర్ పొద్దున ఇక్కడే స్నానం చేసామండి, బోర్ పోస్తుంది, నిండిపోయింది. ఫిషెస్ కనిపించట్లేదండి. తమలపాకు చెట్టు, నల్లేరు, రణపాల అన్నీ ఉన్నాయి ఇందులోనే, పిండి కూర అన్నీ ఉన్నాయి ఇందులోనే. మందారం చెట్టు, అలోవీరా, మా అమ్మ బండి, నా బండి, జామకాయలు తెచ్చిర్రు, ఇప్పుడే పేరుస్తున్నారు. ఇదిగోండి ధూప్ స్టిక్స్, మా అమ్మ ఆవు పేడతో చేస్తుందని చెప్పాను కదా, ఆవు పేడని తెచ్చి దాంట్లో సాంబ్రాణి, గుగ్గిలం, మైసాచి ఇలాంటివి ఉంటాయి కదా, లోబాన్, అవన్నీ ఇందులో కలిపి ఇట్లా అప్పల్లాగా చేసి ఎండబెడుతుంది. ఇవి ఎండిన తర్వాత మనం ధూప్కి వాడుకోవచ్చు. మా ఇల్లు అండి. బాపు కూర్చోలే బయట, రోజు మా నాన్న బయట కూర్చొని ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడండి, రన్నింగ్ కామెంటరీ టైప్. ఇది లిల్లీ, వాటర్ లిల్లీ, తమలపాకు చెట్టు. ఇల్లు అసలు ఫస్ట్ ఖాళీగా ఉండింది, ఇప్పుడు చూడండి ఎంత తోరణం కట్టినట్టుగా, ఎంత బాగుంది. ఫస్ట్లో మమ్మీ ఖాళీగా ఉందని చెప్పి పడం కట్టేది, వర్షం వస్తే ఇంట్లోకి వస్తుందని. ఇప్పుడు అసలు అవసరం లేదు, ఇంత బాగా వచ్చేసింది. గన్నేరు చెట్టు, చామంతి చెట్లు, గుల్లమల్లె, చిక్కుడు చెట్టు, అన్ని సీజన్స్లో కాస్తుందండి ఇది. చిక్కుడు చెట్టు అండి, ఇక్కడ పెట్టెలు పెట్టి కప్పేశారు ఇట్లా. ఇది నా కొడుకు సైకిల్, వాడొస్తే అసలు దాన్ని వదలడు. ఇది ఇంకో మిషన్ అండి, ఇది మా అన్నయ్య దున్నుతాడు. ఇది ట్రాక్టర్ అంత పెద్దగా వస్తుందండి దున్నితే. ఇది కూడా సేమ్ అలాగే గుంజి దాన్ని స్టార్ట్ చేయాలి. నాతో అవ్వదు అసలు, నేను చెయ్యను. ఇది కూడా ఎర్రమట్టి అండి, చెట్ల కొట్టడానికని మా అన్నయ్య తెచ్చిపెట్టిండు. ఇది నేరేడు చెట్టు, మా పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి. కొబ్బరికాయ తెచ్చుకుందాం, ఇందాక కొబ్బరికాయ కొట్టాము. జై పెద్దమ్మ తల్లి.
అమ్మా చల్లగా చూడమ్మా. అమ్మ పెద్దమ్మ శిల్ప పెట్టింది దీపం ఇవాళ, ఇక్కడ వెలుగుతుంది. శిల్ప పెట్టింది వాళ్ళ దీపం ఇక్కడ వెలుగుతుంది. సత్యనారాయణ స్వామి చెట్లు, నిచ్చమల్లె చెట్లు, వీటిని నిచ్చమల్లె అంటాము. శ్రీ పూజ అంటారు కదా, శ్రీ పూజ పూలు అని నిచ్చమల్లె అంటాము. నిత్య మల్లె అంటే నిత్యము పూసే మల్లె చెట్టు అన్నట్టు అన్నమాట. ఇదంతా డ్రిప్ వైర్ అండి, తీసేశారు. ఇందులో మొక్కలు వస్తాయండి. ఇవి ట్రేలు నర్సరీ వాళ్ళు ఇస్తారు మొక్కలేసి. ముగ్గండి, నేనే వేసిన పొద్దున. ఇవాల్టి ముగ్గిది. కట్టెల పొయ్యి, మా అమ్మ వాళ్ళు కట్టెల పొయ్యి పెడతారు అప్పుడప్పుడు. ఇది స్ప్రేయర్. ఇది ఇటువైపు ముగ్గు. మా తోటలోవి పచ్చిమిరపకాయలు ఎండబెట్టారు. బీన్స్ కొనుక్కొచ్చింది. సీతాఫలాలు పాడైపోతున్నాయి. సొరకాయ, దోసకాయలు ఇవన్నీ మా తోటలోవే. ఆనియన్స్ కొనుక్కొచ్చారు. నిమ్మకాయలు, గంగ నేరేడు పళ్ళు కొనుక్కొచ్చారు. కట్టెల పొయ్యి, మా కిచెను, మా దేవుడు, చేసాం పొద్దున. మా నాన్న ఎక్కడికో బయటికి వెళ్తున్నాడు. కుక్కలకండి, కుక్కలు ఉన్నాయి కదా పైన, వాటి కోసం అన్నం. ఇది మా కోసం. ఆటో అతను మా నాన్నకు ఫ్రెండ్ అనమాట. అలా వెళ్ళి మాట్లాడతాడు. మా తాతయ్య, మా నాన్నమ్మ, మా చిన్న తాత, ఇది చూసారా, అందులో మా అక్క పిల్లలు ఉంటారు. ఇదండి, ఇది లక్కీ విశ్వక్. ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్ అనమాట, ఖరగ్పూర్లో చదువుతున్నాడు తను. ఇందులో ఎక్కడున్నాడు, ఇక్కడ చూడండి, ఐఐటి ఖరగ్పూర్. లక్కీ విశ్వక్ సేన్ రెడ్డి. మా నాన్నని నిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళానండి. సీతారాముల పట్టాభిషేకం. నిన్న హాస్పిటల్కి తీసుకెళ్తే తనకి థైరాయిడ్ ఉందంట. కాలు విరిగినందుకు ఆపరేషన్ చేద్దాం అనుకున్నాం కదా, అయితే థైరాయిడ్ ఉందంట. థైరాయిడ్ ఉన్నందుకు ఆపరేషన్ చేయడం కుదరదు, థైరాయిడ్ ఉంది కదా తనకి అన్నారు. ఇది అరటిగిల అండి, నిన్న తెంపాం కదా,
అరటిగెల, చక్కెరకేళి, ఇక్కడ దేవుడి బుక్స్ ఉన్నాయండి. ఇది భాగవతం, ఇది శివుడే దేవాది దేవుడు, ఇది విష్ణు లలిత సహస్రనామం, ఇది శ్రీమన్ మహాభాగవతం, ఇది సుందరకాండ, ఇది ఆత్మసాక్షాత్కారం, ఇది సంపూర్ణ చరిత్ర ఆఫ్ కాలజ్ఞాన సహిత శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిది సంపూర్ణ చరిత్ర అంట. ఇలా దేవుడి బుక్స్ ఉన్నాయి. ఇది కొత్తిమీర కోసం కట్టడానికి తెచ్చింది. ఇది పెద్ద బాల శిక్ష ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ సిటీలో ఉంది మా ఇంటి దగ్గర. బేకరీ సామాన్లు, స్టోరు అన్నీ ఇందులో ఉంటాయి. ఇది స్టోర్ అన్నమాట. వచ్చిండు కదా ఆయన ఇస్మాల్, ఆ ఆటో అతను, పైన ఉన్నాడు ప్రకాష్, పక్కతోట అబ్బాయి. ఇస్మాల్ తీసుకెళ్తాడు అనమాట సిటీకి, తీసుకెళ్ళి అమ్ముకొని